రాత్రి బస్సాపే దయ్యం. రమేష్ ఒక బస్సు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనితో పాటు కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ బస్సు క్లీనర్గా పనిచేస్తూ ఉంటారు. అది ఒక ప్రైవేట్ బస్సు. ప్రతిరోజు బసవయ్యపాళ్యం నుండి తమిళనాడుకు వెళ్తూ ఉంటుంది. రమేష్ మరియు క్లీనర్ అయిన కళ్యాణ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం వెళ్లేదారిలో ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. ఎవరో ఒక అమ్మాయి వేగంగా కారులో వచ్చి కొండను గుద్దిందంట. కారు నుజ్జునజ్జైపోయింది. ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. అవునన్నా, నేను కూడా ఈ విషయాన్ని విన్నాను. అసలే మనం కొండ ప్రాంతాల మధ్యలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మనము కాస్త జాగ్రత్తగా నడపాలన్నా. అందులోనూ మనం రాత్రి సమయాల్లోనే ప్రయాణం చేస్తాం కాబట్టి మరి కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలా రమేష్ మరియు కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాత్రి కావడంతో రమేష్ మరియు కళ్యాణ్ తమ బస్సుని తీసుకుని వెళ్లి బస్టాండ్లో ఆపుతారు. బసవయ్యపాళ్యంలోని కొంతమంది వ్యక్తులు బస్సు ఎక్కుతారు. వారందరూ తమిళనాడులో పనులు చేసుకుంటూ బ్రతికేవారు. అందరూ వచ్చినట్టేనా? సరే సరే, ఇంక నేను బస్సును స్టార్ట్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా కూర్చోండి. అలా రమేష్ బస్సుని నడుపుతూ ఉంటాడు. మరోవైపు కళ్యాణ్ బస్సులో ఉన్న వారి వద్ద టికెట్లను తీసుకుంటూ ఉంటాడు. అలా వారు కొంత దూరం ప్రయాణిస్తారు. కొండ ప్రాంతం వచ్చిన వెంటనే వారి బస్సు విచిత్రంగా ఆగిపోతుంది. ఏమైందన్నా, బస్సు ఎందుకు ఆపావు? నేనేం ఆపలేదురా, అదే ఆగిపోయింది. అసలేం జరిగిందో చూద్దాం అంటూ కళ్యాణ్ మరియు రమేష్ ఇద్దరూ బస్సు నుండి కిందకు దిగుతారు. వారు బస్సుని పరిశీలించి చూస్తూ ఉంటారు. బస్సుకేమైందో వారికి అస్సలు అర్థం కాదు. అన్నా, నీకు చెప్పాను కదా, ఒక ప్రదేశంలో వేగంగా ఒక అమ్మాయి చనిపోయిందని. ఆ ప్రదేశం ఇదే. ఇక్కడ ఒక అమ్మాయి కారులో వేగంగా వచ్చి ఈ కొండను గుద్దుకొని లోయలో పడి చనిపోయింది. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. బస్సుకి ఎలాంటి ఆటంకం కలగలేదు. నేను వెంటనే బస్సు ఎక్కి నడిపే ప్రయత్నం చేస్తాను. అలా రమేష్ మరియు కళ్యాణ్ ఇద్దరూ తిరిగి బస్సు ఎక్కుతారు. రమేష్ బస్సుని మళ్లీ స్టార్ట్ చేస్తాడు. బస్ స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళందరూ మరికొంత దూరం వెళ్తారు. ఇంతలో ఒక అమ్మాయి ఆ బస్సును ఆపుతుంది. ఎవరమ్మా నువ్వు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు లలిత. నేను కూడా తమిళనాడు వెళ్ళాలి. కానీ నా వద్ద ఎలాంటి డబ్బు లేదు. దయచేసి నన్ను కూడా మీ బస్సు ఎక్కించుకోండి. సరే సరే, త్వరగా వచ్చేక్కండి. అవతల చాలా ఆలస్యం అయిపోతుంది. అలా లలిత కూడా బస్సు ఎక్కుతుంది. లలిత చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. బస్సులో ఉన్న వాళ్ళందరూ లలితని గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని బసవయ్యపాలెంలో ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడుంటారు? అవన్నీ నన్ను అడగకండి. నేను ప్రస్తుతం చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. నేను వెంటనే చెన్నైకి వెళ్ళాలి. అలా లలిత చెప్పడంతో కళ్యాణ్ ఏమీ మాట్లాడడు. అలా మరికొంత సమయం గడుస్తుంది. బస్సులో ఒకరైన పద్మావతి లలితని గమనిస్తూ ఉంటుంది. లలిత చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీ చేతి నుండి రక్తం కారుతూ ఉంది. అసలేం జరిగింది? మొన్న నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఈ గాయం అయింది. అయ్యో అవునా? అప్పటి నువ్వు గాయానికి కట్టులాంటిదేం కట్టుకోలేదా? సరేలే, నేను కడతానుండు అంటూ పద్మావతి లలిత చేతికి కట్టు కడుతుంది. అలా మరికొంత సమయం గడుస్తుంది. ఇంతలో బస్సులో ఉన్న మరొక వ్యక్తి అయిన రామారావు పేపర్ చదవడం మొదలు పెడతాడు. ఏమిటో, ఈ మధ్య ఎక్కడ చూసినా చావు వార్తలు ఎక్కువైపోతున్నాయి. కొందరేమో అనారోగ్యంతో మరణిస్తున్నారు, మరికొందరేమో ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంకొందరేమో యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. అవును రామారావు బాబాయ్, మొన్న కూడా ఇదే దారిలో ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందంట. కారులో వేగంగా వచ్చి కొండను ఢీకొంది. పాపం, చాలా చిన్నపిల్ల అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కూడా అయ్యుండదు. అలా అందరూ మాట్లాడుతూ ఉండగా లలిత ఇలా అంటుంది. లేదు లేదు, నాకు పెళ్ళయింది. నేను నా భర్త వద్దకే వెళ్తున్నాను. అయ్యో, నీ గురించి మాట్లాడడం లేదమ్మా. మొన్న చనిపోయిన అమ్మాయి గురించే మాట్లాడుతున్నాము. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే పెళ్ళైన అమ్మాయిలా లేదు. అన్నట్టు నీకు పెళ్ళయిందా? చెప్పాను కదండి, నాకు పెళ్ళయిందని. నేను నా భర్త వద్దకే వెళ్తూ ఉన్నాను. అలా లలిత అందరితోనూ చెబుతుంది. రమేష్కి లలిత మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రమేష్ లలితని గమనిస్తూ ఉంటాడు. అలా మరికొంతసేపు సమయం గడుస్తుంది. ఇదిగో రమేష్, దారిలో ఏదైనా గుడుంటే అక్కడ ఆపు బాబు. ఉదయం నుండి నేను ఏ గుడికి వెళ్ళలేదు. ఒకసారి దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను. వద్దు, దయచేసి గుడి వద్ద ఆపవద్దు. నాకు దేవుడంటే చాలా భయం. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఎవరైనా దేవుడంటే భయపడతారా? చెప్పండి. ఇదిగో లలిత,
మరో చేతికి కూడా గాయమైనట్టుంది. చూడు, అక్క నుండి కూడా రక్తం కారుతూ ఉంది. అరే, నీ తల నుండి కూడా రక్తం కారుతూ ఉందే. అసలేం జరిగిందమ్మా నీకు? అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ లలిత వద్దకు వస్తారు. రకరకాల శరీర భాగాల నుండి లలితకు రక్తం కారుతూ ఉంటుంది. ఏం చెప్పమంటారు? నేను నా భర్తను చూడడానికి ఒక కారులో ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాను. కాని హఠాత్తుగా నా కారు కొండకు గుద్దుకుంది. ఇక నేను ఒక లోయలోకి పడిపోయాను. అలా అక్కడే మరణించాను. ఆ విషయం చెప్పిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతారు. రమేష్ కూడా వెంటనే బస్సును ఆపుతాడు. అమ్మో దయ్యం, అమ్మో భూతం! ఎంతసేపు మనం దెయ్యంతో ప్రయాణించామా? అలా అందరూ భయపడిపోతూ ఉంటారు. అప్పటిదాకా సాధారణ రూపంలో ఉన్న లలిత కూడా భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. లలితని చూసి అందరూ వణికిపోతూ ఉంటారు. మీరందరూ ఎంతో హాయిగా ఉన్నారు. మీ పనులను హాయిగా చేసుకోగలుగుతున్నారు. కానీ నేను మాత్రం చనిపోయాను. నా భర్తకు దూరం అయిపోయాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. నేను జీవించలేని అందమైన జీవితాన్ని మీరందరూ జీవిస్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. నేను మీ అందరినీ చంపేస్తాను. ఎవరిని ఆనందంగా ఉండనివ్వను. నేను పొందని ఆనందాన్ని ఎవరు పొందకూడదు. అలా లలిత క్రూరంగా మారిపోతుంది. బస్సులో ఉన్న అందర్నీ చంపే ప్రయత్నం చేస్తుంది. రమేష్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. అరే, ఇప్పుడేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. బస్సులో ఉన్న అందరి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉన్న రమేష్కి ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు. ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. నేను వెంటనే ఈ బస్సుని స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఆపకుండా బస్సుని నేరుగా ఆంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్లాలి. అలా రమేష్ వెంటనే బస్సుని స్టార్ట్ చేస్తాడు. మరోవైపు లలిత అందర్నీ కొడుతూ ఉంటుంది. అందరూ గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. రమేష్ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సుని వేగంగా నడుపుతూ ఉంటాడు. అలా క్షణాల్లో ఆ బస్సుని ఆంజనేయస్వామి గుడి లోపలికి తీసుకుని వెళ్తాడు. బస్సు ఆంజనేయస్వామి గుడి లోపలికి వెళ్ళగానే లలితకి భయం కలుగుతుంది. ఎక్కడికి తీసుకుని వచ్చావు? వెంటనే బస్సుని స్టార్ట్ చెయ్యి. ఇక్కడ నుండి వేరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళు. అలా లలిత ఆంజనేయస్వామి గుడిలో ఉండలేకపోతుంది. వెంటనే రమేష్ బస్సు దిగుతాడు. స్వామి ఆంజనేయ, మీరే మమ్మల్ని కాపాడాలి. ఈ భయంకరమైన దెయ్యం బస్సులో ఉన్న అందరినీ చంపేసేలా ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడండి స్వామి, రక్షించండి. అలా రమేష్ వేడుకోవడంతో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆంజనేయ స్వామి తన తోకని బస్సులోకి పంపుతాడు. ఆ తోక లలితని గట్టిగా చుట్టేస్తుంది. ఆ తోక లలితని బయటికి తీసుకొనొస్తుంది. నువ్వు చేసుకున్న కర్మల కారణంగానే చావుని పొందావు. నీ చావుకి బ్రతికున్న వారితో ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వు వారిపై ద్వేషాన్ని పెంచుకోవటం సరికాదు. అలా ఆంజనేయ స్వామి తన తోకతోనే లలిత దయ్యాన్ని బాగా కొడతాడు. ఆపై లలితని దూరంగా అంతరిక్షంలోకి విసిరేస్తాడు. చాలా ధన్యవాదాలు స్వామి. మీరు గనక లేకపోయిండుంటే ఇదే మాకు చివరి రాత్రి అయ్యేది. ఈ మేలుని మేమెప్పటికీ మర్చిపోలేము స్వామి. అలా రమేష్ మరియు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆంజనేయ స్వామి వద్ద సాష్టాంగ నమస్కారాన్ని చేసి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యక్తుండేవాడు. అతను ఆంజనేయ స్వామికి అపారమైన భక్తుడు. నిత్యం ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉండేవాడు. కనకయ్య ఎవ్వరితోనూ మాట్లాడేవాడే కాదు. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనకయ్యని పిచ్చివాడని అనుకునేవారు. ఈ కనకయ్యని ఎన్నో ఏళ్ల నుండి చూస్తూ ఉన్నాను. ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. నేనే కాదు, ఈ ఊళ్ళో ఉన్న చాలామంది అతనితో మాట్లాడుండ్రు. అవును, చూడ్డానికి పిచ్చాలా ఉంటాడు గాని చాలా మంచాడు. ఎప్పుడూ ఎవరిని ఏ మాట అనలేదు. అతను ఆంజనేయ స్వామి భక్తుడు. ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఎప్పుడూ స్వామినే పూజించుకుంటూ ఉంటాడు. అలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనకయ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కనకయ్య మాత్రం ఎవ్వరినీ పట్టించుకునేవాడే కాదు. స్వామి ఆంజనేయ, నన్నెప్పుడు కరుణిస్తావు? నీ దర్శన భాగ్యాన్ని నాకు ఎప్పుడు కలిగిస్తావు? ఎన్నో ఏళ్ల నుండి నీ పూజలోనే కాలాన్ని గడుపుతున్నాను. నేను ఎప్పుడూ ఎవరితో హాయిగా కాలాన్ని గడిపిందే లేదు. నా సమయం అంతా ఎప్పుడు మీకోసమే కేటాయించాను. నేను మీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలా కనకయ్య ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి ఒక భయంకరమైన పిశాచి వస్తుంది. ఆ పిశాచి పేరు మంజాని. మంజాని వింత వింత శక్తుల కోసం తపస్సు చేస్తూ ఉంటుంది.
ఓ బేతాళ, నాకు ఎప్పుడు శక్తులు లభిస్తాయి? నేను ఈ లోకంలో ఉన్న అన్ని పిశాచాల కంటే శక్తివంతమైన పిశాచిలా మారాలి. చెప్పండి, నన్నేం చేయమంటారు? అంటూ మంజాని దయ్యం బేతాళుని ముందు కూర్చొని వేడుకుంటుంది. అప్పుడు బేతాళుని విగ్రహం నుండి మంజానికి మాటలు వినిపిస్తాయి. ఓ మాంజాని, నువ్వు కనుక అమితమైనటువంటి శక్తిని పొందాలి అంటే అందుకు నాకు బలివ్వాల్సుంటుంది. నువ్వు ప్రతిరోజు రాత్రి నాకు బలి పూజ చెయ్యాలి. ప్రతిరోజు రాత్రి ఒక శిశువుని గనక నువ్వు అప్పగిస్తే నీకు నేను రకరకాల శక్తులు అందిస్తాను. అలా బేతాళుడు మంజానీతో చెబుతాడు. ఓ బేతాళ, మీరు చెప్పినట్టుగానే నేను ప్రతి పని చేస్తాను. ఇవాటి నుండి 10 రోజుల పాటు నేను మీకు బలిని సమర్పిస్తాను. మరోవైపు కనకయ్య ఆంజనేయ స్వామిని పూజించి సింధూరాన్ని సమర్పిస్తాడు. ఈ సింధూరాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పంచుతాను. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అని అనుకుంటూ కనకయ్య స్వామికి సమర్పించిన సింధూరాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు. నేను చూస్తున్నది నిజమేనా? ఏమిటి కనకయ్య, ఎప్పుడూ లేంది ఊళ్ళో ఊళ్ళోకొచ్చావు? అందరికేదో పంచుతున్నట్టున్నావు. ఈ సింధూరాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నాను. ఎప్పుడు చూసినా నీలో నువ్వే ఉండేవాడివి. ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంది కనకయ్య. ఇవాళ నేను ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాను. ఆ సమయంలో ఈ సింధూరాన్ని కూడా సమర్పించటం ఎందుకో ఈ సింధూరాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పంచాలనిపించింది. అందుకే ఇలా వచ్చి అందరికీ పంచుతున్నాను. ఇది నిజంగా చాలా మంచి విషయం. నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటావు. అలా ఒంటరిగా ఉండకుండా ఇలా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది. నీకు కూడా హాయిగా ఉంటుంది. ఇకపై ఊళ్ళో ఉన్న అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అలా కనకయ్య అందరికీ సింధూరాన్ని పంచుతాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ సింధూరాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. ఆ రోజు రాత్రి మంజాని దయ్యం ఊర్లోకి వస్తుంది. ఈ ఇంటి నుండి చిన్న పిల్లల అరుపులు వినిపిస్తుంది. తప్పకుండా ఈ ఇంట్లో శిశువులు ఉండే ఉంటారు. ఇప్పుడే ఇంటి లోపలికి వెళ్లి ఆ శిశువుని ఎత్తుకొస్తాను. అలా మంజాని దయ్యం ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాని ఇంట్లో ఆంజనేయ స్వామి సింధూరం ఉండడం వలన మంజాని లోపలికి వెళ్లలేకపోతుంది. ఇంట్లో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి నన్ను లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. మరో ఇంటిని వెతుక్కుంటాను. అలా మంజాని దయ్యం మరొక ఇంటి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. కాని ఆ ఇంటి లోపలికి కూడా వెళ్లలేకపోతుంది. మంజాని దయ్యానికి ఎంతో కోపం వస్తుంది. మంజాని తిరిగి తన గుహలోకి వెళ్లిపోతుంది. ఇవాళ నేను బలిని మొదలు పెట్టలేకపోయాను. నన్ను క్షమించండి బేతాళా. ఏం జరిగింది? ఎందుకు నువ్వు బలిని మొదలు పెట్టలేకపోయా? ఎంతో గొప్ప శక్తుల్ని పొందాలనుకుంటున్నావు. భయంకరమైన పిశాచిలా మారాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక్క శిశువుని కూడా ఎత్తుకురాలేకపోయావు. నేను ఎంతో ప్రయత్నించాను. కానీ ఏదో శక్తి నన్ను ఇంటి లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. నేను ఇండ్ల వద్దకు వెళ్ళలేను. ఇందుకోసం మీరే నాకు ఏదైనా మరొక ఉపాయాన్ని సూచించండి. అలా మంజాని దయ్యం అడగడంతో బేతాళుడు ఆలోచనలో పడతాడు. ఆ బేతాళుని విగ్రహం నుండి మాటలు. చెప్పండి, నన్నేం చేయమంటారు? నేను ఇప్పుడే ఒక కుక్కని సృష్టిస్తాను. ఆ కుక్క సాధారణమైన కుక్క కాదు. భయంకరమైన రాక్షస గుణాలు కలిగిన కుక్క. ఆ కుక్క నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలా బేతాళుడు ఒక భయంకరమైన కుక్కని సృష్టిస్తాడు. ఈ కుక్క సాధారణమైన కుక్క కాదు. ఈ కుక్క సమయానికి తగ్గట్టుగా నటించగలదు. ఈ కుక్క సహాయంతో నువ్వు శిశువులని నాకు బలివ్వచ్చు. అలా బేతాళుడు మంజాని దయ్యంతో చెబుతాడు. ఇదిగో, ఇవాటి నుండి నేను ఏం చెబితే అది నువ్వు చెయ్యవలసుంటుంది. వెంటనే ఊరిలోకి వెళ్ళు. రాత్రిలోగా ఒక శిశువుని తీసుకొనిరా. అలా మంజాని దయ్యం చెప్పడంతో కుక్క ఊర్లోకి వెళ్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కుక్కని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అరే, ఈ కుక్కని ఊళ్ళో ఎక్కడా చూడలేదు. ఇదిగో మాణిక్యం, ఈ కుక్క మీదేనా? లేదు లేదు, ఈ కుక్క మాది కాదు. అయినా ఒకసారి నా భార్యని అడుగుతాను. తనకేమైనా దీని గురించి తెలుసుంటుందేమో. అలా మాణిక్యం తన భార్యని పిలుస్తాడు. ఏంటండి ఇలా పిలిచారు? ఈ కుక్క నీకు తెలుసా? నాకు తెలిసి ఊళ్ళో నేను ఎప్పుడూ ఈ కుక్కను చూడలేదు. లేదండి,
నేను కూడా ఈ కుక్కని ఎప్పుడూ చూడలేదు. చూస్తూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంది. మనం ఈ కుక్కని పెంచుకుందామా? మన కూతురు కూడా ఈ కుక్కని చూస్తూ కాలాన్ని గడుపుతుంది. సరేలే, మన కూతురు ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు ఈ కుక్కను చూపించి తన ఏడుపుని మానిపించొచ్చు. సరే, నేను పొలానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి. అలా మాణిక్యం కుటుంబం ఆ కుక్కని పెంచుకోవడం మొదలు పెడతారు. రాత్రవ్వగానే అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటారు. గుహలో మంజాని దయ్యం హోమం మొదలు పెడుతుంది. అలా మంజాని హోమం మొదలు పెట్టగానే కుక్కకి కూడా మెలకువ వస్తుంది. కుక్క మాణిక్యం ఇంటి లోపలికి వెళ్తుంది. అందరూ గాఢ నిద్రలో ఉండడాన్ని గమనిస్తుంది. వెంటనే 6 నెలల శిశువుని దొంగలించి గుహకు ఎత్తుకుని పోతుంది. నేననుకున్నట్టుగానే చేశావు, చాలా ధన్యవాదాలు అంటూ మంజాని దయ్యం ఒక మాంసం ముక్కని ఆ కుక్కకి పెడుతుంది. మరోవైపు బలి పూజని మొదలు పెడుతుంది. అలా మంజాని దయ్యం బేతాళునికి మాణిక్యం కూతుర్ని బలిస్తుంది. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. ఆ కుక్క తిరిగి మాణిక్యం ఇంటి ముందుకొచ్చి నిద్రపోతూ ఉంటుంది. మరుసటి రోజు మాణిక్యం మరియు గంగ ఇద్దరూ కలిసి తమ కూతుర్ని వెతుకుతూ ఉంటారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. మరి కూతురెట్టా మాయమైనట్టు? నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. అలా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది. అందరూ చిన్నపిల్లని వెతకడం మొదలు పెడతారు. కాని ఆ పాప ఆచూకీ ఎవ్వరికీ లభించదు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. మంజాని మళ్లీ గుహలో హోమం మొదలు పెడుతుంది. హోమం మొదలవగానే కుక్కకి మెలకు వస్తుంది. కుక్క ఈసారి మరొకరి ఇంటి లోపలికి ప్రవేశించి వారింట్లో ఉన్న శిశువుని దొంగలించి గుహ వద్దకు తీసుకుని వెళ్తుంది. నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నీకు చాలా ధన్యవాదాలు అని అనుకుంటూ మంజాని దయ్యం ఒక మాంసం ముక్కని కుక్కకి పెడుతుంది. అలా ప్రతిరోజు ఆ కుక్క ఒక శిశువుని దొంగలించి తీసుకొనొచ్చి మంజాని దయ్యానికి అప్పగిస్తూ ఉండేది. ఇక మంజాని దయ్యమేమో ఆ కుక్క తెచ్చిన శిశువుని బేతాళునికి బలిచ్చేది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. పిల్లలంతా ఎలా మాయమవుతున్నారు తెలియటం లేదు. మాయమవుతున్న వాళ్ళందరూ 10 ఏళ్లలోపు ఉన్న శిశువులే. అలా రామారావు మరియు మిగిలిన ఊరి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇదంతా కనకయ్య గమనిస్తాడు. ఏం జరిగింది? ఎందుకిలా అందరూ బాధపడుతున్నారు? ఊళ్ళో శిశువులు మాయమవుతున్నారు కనకయ్య. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కాని ఎవరొచ్చి శిశువులు ఎత్తుకెళ్తున్నారో అర్థం కావటం లేదు. మీరేమీ కంగారు పడకండి. ప్రతి సమస్యకి ఆ దేవుడేవో పరిష్కారం చూపిస్తాడు. మనం వెంటనే ఆంజనేయ స్వామిని పూజిద్దాం. అలా కనకయ్య ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆంజనేయ స్వామి పూజని మొదలు పెడతాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పూజలో కూర్చుంటారు. అందరూ తమ సమస్యని చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. స్వామి ఆంజనేయ, ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో అర్థం కావటంలా. పిల్లలట్టా మాయమవుతున్నారో కూడా తెలియటంలా. మాయమవుతున్న వాళ్ళంతా పసిపిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. దయచేసి ఈ సమస్యని పరిష్కరించి తల్లిదండ్రుల బాధని తీర్చయ్యా. అలా కనకయ్య వేడుకుంటాడు. అలా కనకయ్య వేడుకోవడంతో ఆంజనేయ స్వామి మంజాని దయ్యం నివసిస్తూ ఉన్న గుహ ముందు ప్రత్యక్షమవుతాడు. ఏమిటి, ఒక్కసారిగా నా గుహ కదులుతుంది? ఏం జరిగింది? ఎవరో నా గుహ లోపలికి వస్తున్నారు. అలా మంజాని దయ్యం వెనక్కి తిరిగి చూడగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. పసిపిల్లలను చంపి శక్తి పొందాలని చూస్తావా? ఆ శక్తి నీకు ఏ రకంగా ఉపయోగపడినా అది వ్యర్థమే. నీలాంటి భూత శక్తులు ఈ భూమిపై నివసించటానికి వీల్లేదు అని అనుకుంటూ ఆంజనేయ స్వామి తన గదతో మంజాని దయ్యం తలపై కొడతాడు. మంజాని భూమిలోకి పూరుకుపోతుంది. ఆపై చనిపోయిన పిల్లలందర్నీ బతికించి తల్లిదండ్రుల వద్దకు తీసుకొనొస్తాడు. ఇదిగోండి, ఈ పిల్లల్ని తీసుకోండి. ఇక నేను చెయ్యాల్సింది మిగిలే ఉంది. అలా పిల్లలను అప్పగించిన తర్వాత ఆంజనేయ స్వామి కుక్క వద్దకు వెళ్తాడు. కుక్కని తోక పట్టుకొని అంతరిక్షంలోకి విసిరేస్తాడు. అలా కుక్క కూడా అంతరిక్షంలోకి వెళ్లి మాయమైపోతుంది. అలా ఆంజనేయ స్వామి ఊరి వారందరి సమస్యను తీర్చి పిల్లల్ని కాపాడుతాడు.